2024 ఎన్నికల తేదీ సమీపించడంతో మొత్తం నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాల్లో ముఖ్యంగా పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ప్రచారాలు జోరు పెంచుతున్నారు. ప్రధానంగా చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉమ్మడి అభ్యర్థి అలాగే బీజేపీ అభ్యర్థిగా ఇప్పుడు బరిలో ఉన్నటువంటి నల్లమల్లి రామకృష్ణారెడ్డి మొత్తం ప్రచారాలు జోరు పెంచుతున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు సైతం ప్రచారాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా చెప్పాలి. ప్రస్తుతం మనం చూడొచ్చు నల్లమల్లి రామకృష్ణారెడ్డి తనయుడు మనకైతే ఇప్పుడైతే మనోజ్ రెడ్డి కూడా ప్రచారంలో పాల్గొన్నారు. తన తండ్రికి ఓటు వేయాలంటే అలాగే బీజేపీకి వచ్చిన ఆయన నిలబడేటువంటి పరిస్థితి ఉంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ ఇప్పుడు నియోజకవర్గంలో ప్రచారం ఏ విధంగా చేస్తున్నారు? మీ తండ్రికి మద్దతు ఏ విధంగా కలుగుతుంది? ప్రచారం చాలా బాగా జరుగుతుందండి. జనం నుంచి విపరీతమైన స్పందన ఉంది. మా కుటుంబ సభ్యులందరూ కూడా బాగా విస్తృతంగా ప్రచారం చేస్తాం. అంటే ఎలా ఉంది? గతంలో మీరు టీడీపీ నుంచి మొత్తం ఎన్నో సంవత్సరాల నుంచి మీ తండ్రి మీ తాతయ్య గారు మూలారెడ్డి గారి నుంచి కూడా మొత్తం అంతా కూడా ఆదరణ ఏ విధంగా ఉంది? ఇప్పుడు బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు, ఎలా అనిపిస్తుందంట? ఇది అంటే కొంచెం ఇబ్బంది పడుతూనే మేము బీజేపీలోకి వెళ్ళామండి. కాకపోతే జనం దాన్ని కూడా యాక్సెప్ట్ చేసి చాలా బాగా ఆదరిస్తున్నారు. ఎలా ఉందంటే గతం నుంచి మీ నియోజకవర్గం నల్లమల్లి రామకృష్ణారెడ్డి మూలారెడ్డికి సంబంధించినటువంటి అభివృద్ధి ఏ విధంగా మీకు ఆదరణ ఉంది? ప్రజల స్పందన ఏ విధంగా అంటున్నారు? అభివృద్ధి అండి, ఈ నల్లమల్లి మూలారెడ్డి సచివతి కాలనీ రామవరమే మీకు ఒక ఎగ్జాంపుల్ అండి. ఇక్కడ నుంచి మీరు ఎంత లెక్క చూసినా అంత లెక్క సిమెంట్ రోడ్స్ ఉంటాయండి. అసలు అందరికీ తెలియని విషయం ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ కాలనీ ఇచ్చింది ఈ కాలనీ అండి. 18 ఎకరాలు 3 సెంట్లు చొప్పున అప్పట్లో 84లో తాతయ్య గారు ఇచ్చారు. అంటే మీరు వెళ్తున్నారు, ఇప్పుడు అంతా కూడా ఉమ్మడి అభ్యర్థులు అంటే ఒక పక్కన వైసీపీ వాళ్ళు సింగిల్గా వెళ్తున్నాం అన్నారు. ఇప్పుడు అంతా కూడా జనసేన టీడీపీ బీజేపీ పొత్తులో మీరు వెళ్తున్న పరిస్థితి. అభివృద్ధి మేము వైసీపీ వాళ్ళు చేసాం, మేమే మొత్తం అంతా కూడా నియోజకవర్గం కావచ్చు అన్ని కూడా చేసామన్నారు. కానీ ఇక్కడ ఏ విధంగా చూడాలి మీ గెలుపు? అభివృద్ధి చేసామని చెప్తున్నారండి వైసీపీ వాళ్ళు. కాకపోతే ఏ అభివృద్ధి జరిగింది అనేది మేము చెప్పడం కన్నా జనం బాగా చెప్తారండి. ఎప్పుడన్నా మీకు సంక్షేమం ఇది ప్యారలల్గా వెళ్తేనే మనకు డెవలప్మెంట్ ఉంటుంది తప్ప ఒక్క సంక్షేమం మీద వెళ్తే ఉండదండి. అట్ ద సేమ్ టైం ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత అభివృద్ధి సంక్షేమం ప్యారలల్గా వెళ్తాయి. అంటే ఫస్ట్ టైం మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు. మీరు ఇప్పుడు నిన్న మొన్నటి వరకు మీరు ఎడ్యుకేషన్ గురించి మొత్తం అన్ని కూడా చేశారు. ఇప్పుడు రాజకీయాల్లో ఆరోగ్యం చేశారు, నాన్నగారితో ప్రచారం చేస్తున్నారు. ప్రజల్లో తిరుగుతుంటే మీకు ఏ విధమైన అనుభూతి ఉంది? మీకు ప్రజల్లో తిరుగుతుంటే మా ఫ్యామిలీ మీద ఉన్న రెస్పెక్ట్ ఏంటి జనానికి అనేది మాకు బాగా తెలుస్తుంది. విపరీతమైన రెస్పాన్స్ ఉందండి జనాలు. మా తాతయ్య గారు చేసిన మంచి పనులు కానీ నాన్నగారు చేసిన అభివృద్ధి కానీ ఇవన్నీ జనంలో చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఇక్కడ వైసీపీ నేత కూడా చాలా బలంగా ఉన్నాం, మేమే గెలుస్తామని చెప్పేసి సత్యసూర్యనారాయణ ఒక పక్క చెప్తున్నారు. మీ తండ్రి నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారు చూసుకుంటే మరో పక్కన గతంలో నేను అభివృద్ధి చేశాను ఒక పక్కన అన్నారు. ఈ వేరియేషన్ ఎలా ఉండదు? నిజంగా సూర్యనారాయణ రెడ్డి గారు అనపత్తిలో అంత గట్టి క్యాండిడేట్ అయితే మా నాన్నగారు సీట్ పోవడానికి సైకిల్ గుర్తు మీద మేము పోటీ చేయలేకపోవడానికి ముఖ్య కారణం ఆయన బామ్మర్దులు అందరూ. నిజంగా ఆయన అంత స్ట్రాంగ్ క్యాండిడేట్ అయితే ఇది చేయాలి కదండి. మరి ఆయన అడ్డుకున్నారు. తిరిగి మళ్ళీ మేము సీట్ తెచ్చుకున్నాం బీజేపీ తరఫున. అంటే ఇప్పుడు సమయం దగ్గర అయిపోతుంది. ఎక్కడెక్కడ ప్రచారాలు చేస్తున్నారు? మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు ప్రచారంలో పాల్గొంటున్నారు? ఉదయం ఒక పక్కన మీ నాన్నగారు తిరుగుతూ మరో పక్కన మీరు తిరుగుతున్నారు, మరో మీ సిస్టర్ కూడా ప్రచారాలు చేస్తున్నారు. ఏ విధంగా మీ షెడ్యూల్ ఎలా ఉంటున్నారు? 2 రోజులు మాత్రం సమయం ఉంది. నాన్నగారు అన్ని విస్తృత ప్రచారాలు చేస్తున్నారండి రథం మీద. మేము ఇంకా కొన్ని మెయిన్ విలేజెస్ అన్నీ కూడా నేను మా సిస్టర్ మా మదర్ డోర్ టు డోర్ తిరుగుతున్నాం. ఇది పర్టికులర్గా మా ఊరు కాబట్టి మా నాన్నమ్మ గారు తిరుగుతున్నారు. అంటే ఎంత మెజార్టీతో మీరు నాన్నగారిని గెలిపించుకోబోతున్నారు? ఒక 20,000 మెజారిటీ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. మనం చూడొచ్చు నల్లమల్లి మనకి మూలారెడ్డి గారి సతీమణి ఉన్నారు, సత్యవతి అమ్మ గారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఏ విధంగా ప్రచారం చేస్తున్నారు? మీరు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు? ఎలా ఉంది స్పందన? నేను ఈ ప్రచారం గుర్తొచ్చిన తర్వాత నేను ఈ రోజేనండి, అంటే మాకు సైకిల్ గుర్తు రానప్పుడు మాత్రం నేను తిరిగాను. 13 రోజులు తిరిగాను న్యాయం కోసం నల్లమల్లి. అంటే నేను ఇప్పుడు అసలు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కూడా నేను ఇప్పుడు బయటికి వెళ్ళి ఓటు అడగలేదు. నా కొడుకు అంత అన్యాయం జరిగింది కనుక నేను బయటికి వెళ్ళి అది చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకోసం వెళ్ళాను. నేను 42 సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను ఎప్పుడు బయటికి వెళ్ళి ఓటు అడగల. కానీ ఇప్పుడు బీజేపీ నుంచి పోటీ చేసిన విపరీతమైన స్పందన ఉంది, చాలా మంది ఆదరిస్తున్నారని చెప్పేసి మీకు కూడా తెలుసు. మేము చెప్పాలని అంటే మేము చెప్తే మాకుందని మేము చెప్తాము, వాళ్ళకుందని వాళ్ళు చెప్తారు, అంతే కదా. అది కరెక్ట్గా ఏంటి అనేది మీకు తెలియాలి.
అంటే మీరు కొంచెం మొదట్లో సైకిల్ గుర్తులేదు, మేము 42 సంవత్సరాలు సైకిల్తోనే ప్రయాణం చేసాం, కానీ ఇప్పుడు బీజేపీతో అయినా సరే అందరూ కూడా ఆదరిస్తున్నారు. అంటే మీరు చేసిన అభివృద్ధి మిమ్మల్ని ఆదరిస్తుందంటారా? మాకంటే ప్రజలే ఎక్కువ బాధపడ్డారు. ఎందుకంటే ప్రజలు మేము మా బిడ్డల్లా చూడడం మాకు అలవాటు. ఆయన నుంచి ఇవాళ వరకు కూడా మా కుటుంబ సభ్యులంతా కార్యకర్తలు కూడా అంతా. అందుకని వాళ్ళకి అది నుండి కార్యకర్తలే మరి అంతమంది మీకు న్యాయం కోసం నల్లమిల్లి తిరిగేటప్పుడు విపరీతమైన స్పందన కదా మీరంతా చూశారు. దాంతో వాళ్ళందరూ ఏదైనా సరే మీరు పోటీ చేయాలి, కనీసం ఇండిపెండెంట్గా అయినా సరే ఇవ్వాలి అనేది ప్రజల మనోభావం. కానీ బాబు ఒప్పుకోలేదు. మేము ఇది మారడానికి కూడా ఆయన ఒప్పుకోలేదు అసలు. ఎందుకంటే నాన్నగారు పోయి 2 సంవత్సరాలు కూడా అవనప్పుడు మనం పార్టీ మారితే కుదరదు, మనం పోటీయే మానేద్దామని. అప్పుడు వాళ్ళు మాట్లాడుకొని చెయ్యాలన్నారు. అప్పుడు కార్యకర్తలు మీటింగ్ పెట్టుకొని బాబు కార్యకర్తలను అడిగితే సరే మనం ఇదైనా పోటీ చేద్దాం, మాకు ఏదైనా అభ్యంతరం లేదు, మీరు పోటీలో ఉండాలి అన్న దానికోసం మేము బీజేపీకి వెళ్ళామండి. ఇవాళ ప్రజలే కోరుకున్నారు కనుక ప్రజలే ఆ స్పందన చూపెడుతున్నారు. అంతవరకే. బీజేపీలోకి వెళ్ళా సరే చాలా బాగా స్పందన, జనాల రెస్పాన్స్ చాలా బాగుంది. అసలు అసంతృప్తి అనేది ఎవరికీ లేదండి. వాళ్ళ మాట మీదే వెళ్ళాం, మా ఇష్టమే వెళ్ళలే. అది ఎలా ఉండబోతుంది అంటారు? మీరు కూడా ప్రచారంలో పాల్గొన్నారు, గెలుపు ఏ విధంగా ఉండబోతుందో, ప్రజలు ఎంత మెజార్టీ ఇవ్వబోతున్నారు అనుకోవచ్చు? భగవంతుడి దయ అండి, ఇంత అని మేము చెప్పలేం కదా. ప్రజల దయ, భగవంతుడి దయ, ఆ రెండిట్ల మీద ఆధారపడి ఉంది. స్వయాన అనపర్తి ప్రజల వద్దకే సత్యవతి అమ్మగారు వెళ్తుంటే వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? వాళ్ళు ఇవాళ కూడా చూడండి, మా కార్యకర్తలు ఉన్నారు. నేను ఎప్పుడు బయటికి వెళ్ళక ఇవాళ మా ఊరిలో కూడా ప్రజలు చాలా వీళ్ళంతా చూశారు. నేను చూసి ఎంతకాలం అయింది, ఇదేంటమ్మా నువ్వు వస్తున్నావా బయటికి, నువ్వు ఎప్పుడు రాలేదు కదా, నువ్వు ఓటే అడగలేదు, నువ్వు ఎందుకు వచ్చావు అనే పరిస్థితే ఉంటుందండి జనంలో. నేను ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక ఎమ్మెల్యే భారీగా గుడికి వెళ్ళడమో లేకపోతే ఎక్కడికో పెళ్ళికి వెళ్ళడమో తప్ప నేను ఓటు కోసం వెళ్ళలేదు. ఆయనతో పాటు నేను బయటికి వెళ్ళడం అనేది ఉంది. ఇంటికి వచ్చిన వాళ్ళని ఆదరించడం వరకు ఉండింది. నేను ఓటు కోసం ఎప్పుడు వెళ్ళలే. అదే భారీ మెజార్టీతో గెలిపించబోతున్నారు. భగవంతుడి దయ అండి, కార్యకర్తల దయ. చూస్తున్నా ఇది పరిస్థితి. నల్లమల్లి కుటుంబంతోనే మొత్తం అనపర్తి నియోజకవర్గ ప్రజానికి ఉన్నారు కాబట్టి మళ్ళీ మమ్మల్ని గెలిపించేందుకు మొత్తం అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. టీడీపీ నుంచి మూలారెడ్డి 42 సంవత్సరాల నుంచి ఆయన పరిచయమే మొత్తం నియోజకవర్గ ప్రజలు ఆదరిస్తున్నారు. గతంలో మేము చేసినటువంటి అభివృద్ధి మళ్ళీ ఇక్కడ విజయం చేయబోతుంది. బీజేపీ నుంచి అలాగే టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నటువంటి నల్లమల్లి రామకృష్ణారెడ్డి భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని, తన ఎవరైతే నల్లమల్లి రామకృష్ణారెడ్డి తల్లితో పాటు తన తండ్రి ఎవరైతే ఉన్నారో కుమారుడు మనోజ్ రెడ్డి కూడా మొత్తం ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా బాలుతో ప్రకాష్, RTV, అనపర్తి. అంతగానో దేవుని నేను కోరుకుంటాను అన్న. మాకు అన్ని ఇచ్చిన మోడీ సల్లగుండాలని కోరుకుంటున్నా. నేను ఈ రోజుకి ఇంత ప్రశాంతంగా ఉండి వ్యాపారం చేస్తున్నా అంటే కారణం మోడీ గారు గ్యారంటీగా ఉండి నాకు రుణం ఇప్పించడం వల్లే కదా. ఊర్లో ఉన్న మా అమ్మా నాయనలకి అప్పులు తెచ్చి పంటలేసుకునే అవసరం లేదు. కండ్లు మంటలు మండుతున్నా పోయిలా గొట్టం పెట్టి ఊదే బాధ లేదు. కడుపులో ఉన్న ఇబ్బంది పొద్దున్న దాకా ఆపుకొని చీకటి పడ్డాక ఊరవతలకు పోయే దౌర్భాగ్యం లేదు. మోదీ తీసుకొస్తున్న స్కీముల వల్ల అందరికీ అన్ని పనులు అయితానాయి. నేను ఎంతో సంతోషంగా చెప్తున్నా, ఇది నా భారత్. మోదీ గారి ఆలోచనలతో ఎదుగుతున్న భారత్. కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.